దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి రెండవ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 4-12 వచనంలో నేను దీని యొక్క వాక్యాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటున్నాను. అందులో నుంచి 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగు చేయుటకు మ్రానులనేమి చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకును మందిరం బాగు చేయుటలో అయిన ఖర్చు అంతటికిని ఆ ద్రవ్యమును ఇచ్చుచూ ఉండిరి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆస్వాదించిన గాక. ఈ పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఇక్కడ ఒక రాజు గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటున్న దేవుని యొక్క లేఖన భాగంలో యోవాషు అనే రాజు దేవుని యొక్క మందిరం విషయంలో ఆయన బాగు చేయించినట్లుగా దేవుని మందిరం బాగు చేయించిన మనం చూస్తున్నాం. శిథిలావస్థలో ఉన్నటువంటి మందిరాన్ని బాగు చేయించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ నేటి క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లో దేవుని మందిరాలు శిథిలమైపోతుంటే పట్టించుకోలేని పరిస్థితి మనం చూస్తుంటున్నాం. ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోలేని పరిస్థితిలో నేటి క్రైస్తవ విశ్వాసులు ఉంటున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ఎక్కువ మన కుటుంబాల గురించి మనం చూసుకుంటూ మన యొక్క శరీర సంబంధమైన విషయాలు ఎక్కువగా నిమగ్నమై దైవికమైన విషయాలు ఏవి కూడా పట్టించుకోకుండా దేవుని మందిరం శిథిలం అయిపోతూ ఉంటే కూడా పట్టించుకునే పరిస్థితులు నేటి క్రైస్తవ సమాజం ఉంటున్నట్టుగా ఈ లేఖన భాగం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ లేఖన భాగం నుంచి శిథిలం అవుతున్న దేవుని మందిర విషయంలో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే విషయాలు జాగ్రత్తలు తీసుకున్న వారు బాగు చేసిన వారు ఇది గురించి చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు మన అంశం ఏంటి అంటే ఆ శిథిలం అవుతున్న దేవుని మందిర విషయమై జాగ్రత్త పడట. ఈరోజు మన అంశము శిథిలం అవుతున్నటువంటి దేవుని మందిరం గురించి జాగ్రత్త పడట అని దేవుని యొక్క లేఖన భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా రెండవ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అచ్చట నెల్ల దానిని బాగు చేయించవలని ఆజ్ఞ ఇచ్చాను. దేవుని యొక్క లేఖన భాగంలో మొదటి పాయింట్ గా యోవాషు రాజు దేవుని మందిరమును బాగు చేయించినట్లుగా ఈ రెండవ రాజు గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తుంటున్నాం. యోవాషు అనగా యెహోవా బలము గలవాడు, అదేవిధంగా యెహోవా ఆదరించువాడు అని అర్థం అనిపిస్తుంది. ఈయన ప్రధాన యాజకుడైన యెహోయూదా ఈయనను పెంచినట్లుగా మనకు లేఖన భాగాలు మనం చూస్తుంటున్నాం. యోవాషు రాజు చిన్న వయసులోనే 7 ఏండ్ల వాడు. యెహోయూదా ఏలుబడిలో 40 సంవత్సరంలో అనగా క్రీస్తు పూర్వము 837 నుంచి 790 సంవత్సరం వరకు 98 సంవత్సరం వరకు పరిపాలించినాడు. యోవాషు రాజు ఈ యెహోయూదా మరణించిన తర్వాత యోవాషు రాజును అక్కడ ఉన్నటువంటి జనులను భ్రష్టులైరి అని దేవుని యొక్క లేఖన భాగంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. వాళ్ళు భ్రష్టులైనట్లుగా ఈ లేఖన భాగంలో దేవుడు మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యెహోయూదా మరణించిన తర్వాతనే ఈ యోవాషు అంతకుముందు చాలా శిథిలమవుతున్న పరిస్థితులు ఉండే దేవుని మందిరాన్ని ఆయన బాగు చేయించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. తర్వాత యోవాషు రాజు యెహోయూదా మరణించిన భ్రష్టు అయినట్లుగా మనం చూస్తుంటున్నాం. రెండవ దినవృత్తాంత గ్రంథము ఎవరు ఏ విధంగా భ్రష్టులైనారంటే రెండవ దినవృత్తాంత గ్రంథం 24-18 జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములను విగ్రహములను పూజ చేసిరి అని అక్కడ లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. అక్కడ దేవుని ఆత్మ యెహోయూదా కుమారుడైన జకర్యా మీదికి వచ్చినప్పుడు ఆయన జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు అని ఖచ్చితంగా ఆయన హెచ్చరిస్తాడు, తెలియపరుస్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు రెండో దినవృత్తాంతము 24వ అధ్యాయం 21వ వచనంలో, అందుకు వారతనిని కూడా కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల
రాళ్ళు రువ్వి అతనిని చంపిరి అని దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు వ్రాయబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే యెహోయాదా కుమారుని రాజు ఆజ్ఞ మేరకు ఇక్కడ చంపినట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూస్తుంటున్నాం. ఎంత భ్రష్టత అంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. పితరుల దేవుడైన యెహోవాను మందిరమును విడిచి దేవతా స్తంభములను విగ్రహములకు వాళ్ళు పూజ చేసిరి అని ఈ లేఖన భాగంలో చూస్తూ వచ్చినాం. అంటే ఎంతో మంచిగా ఉన్నట్టు రాజు ఇప్పుడు ఏమైపోయిందంటే జనులతో కలిసి ఆ ఆయన పాడైపోయినట్లుగా భ్రష్టులైపోయినట్లుగా మనం చూస్తూ వచ్చినాం. అందుకే ఆయనకు రెండో దినవృత్తాంతం గ్రంథము 24వ అధ్యాయం 23 నుంచి 25 వచనములను జ్ఞాపకం చేసుకుంటే, సిరియా సైన్యము యోవాషు రాజు మీదికి వచ్చెను. వారు చిన్న దండు అయినప్పటికీ అతి విస్తారమైన ఆ సైన్యమును సిరియాకు అప్పగించబడిన దేవుని లేఖనం. ఈ తర్వాత చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అని చదివించిన టైం అయిపోయి చదివిస్తలేను నేను. అర్థమవుతుంది. ఇక్కడ తర్వాత ఏం జరిగిందంటే యోవాషు రాజు రోగి ఆయను అనే మాట రాయబడింది. రోగి ఆయను శిక్ష నొందెను అనే మాట కూడా ఇక్కడ వ్రాయబడి మనం చూస్తుంటున్నాం. యాజకుడైన యెహోయాదా కుమారుని యొక్క ఆ ప్రాణ హత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగానే అతడిని చంపిరి అని దేవుని యొక్క లేఖను మనం చూస్తుంటున్నాం. ఇంతకు ముందు యోవాషు రాజు యొక్క మాటను బట్టి ఏ విధంగా కుట్ర చేసి ఆ యెహోయాదా కుమారుని జకర్యాను ఏ విధంగా ప్లాన్ చేసి చంపారు, అదేవిధంగా వీళ్ళు కూడా కుట్ర చేసి అతని మీద పడి అతన్ని చంపిరి అని దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూస్తాం. ఇంకోటి దావీదు పట్టణమందు పాతి పెట్టిరి అన్న మాట రాయబడింది. కానీ రాజుల సమాధులలో అతని పాతి పెట్టలేదు క్లియర్ రాయబడింది. అంటే ఆ అర్హత ఆయన కోల్పోయినాడు యోవాషు రాజు. స్టార్టింగ్ లో బాగానే ఉన్నాడు, కానీ తర్వాత భ్రష్టులు అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇతను చాలా మంది క్రైస్తవ బిడ్డలు కూడా స్టార్టింగ్ లో బాప్తిసం తీసుకున్నప్పుడు చాలా బాగుంటారు. కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు బాగుంటారు, కానీ తర్వాత తిరిగి మరలా యథావిధిగా కుక్క తన వాంతికి తీరినట్లుగా క్రైస్తవ బిడ్డలు ఆ విశ్వాసంలో సన్నగిలిపోయి తిరిగి తమ జీవితాలను పాటు చేసుకున్న స్థితి మనం చూస్తున్నాం. దేవుని ఆలయము మన హృదయం అనేటటువంటి దేవుని యొక్క ఆలయాన్ని మనం ఏం చేసుకుంటున్నామంటే పాడు చేసుకుంటున్నాం. భ్రష్టులైపోతూ ఉంటున్నాం. లోకాశలు పడిపోయి, లోక సంబంధం ఆశలు పడిపోయి భ్రష్టత్వానికి బానిసలు అవుతూ ఉంటున్నారు. అందుకే యోవాషు యొక్క జీవితంలో నిజంగా దేవుని ఆశీర్వాదాలు పొందేటటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భ్రష్టత్వానికి లోనైపోయి బానిస అయిపోయి తన జీవితాన్ని పాడు చేసుకుంటూ రోగి అయినట్లుగా దేవుని యొక్క శిక్ష ఉగ్రత పొందినట్లుగా మనం దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని ద్వారా మనమందరం కూడా మన జీవితాలను సరి చేసుకొని మన హృదయము శిథిలం కాకుండా, మన జీవితము ఆత్మీయ జీవితంలో శిథిలం అయిపోకుండా మనము తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని మనము దేవునికి మహిమకరంగా మన జీవితాన్ని కొనసాగిస్తే మనకి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మన వెంటనే ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయని దేవుని యొక్క లేఖన బోధన జ్ఞాపకం చేసి ఉంటున్నాను. కాబట్టి నేను అందరం కూడా మన హృదయము దేవుని ఆలయము, మన హృదయము శిథిలం కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలని దేవుని యొక్క లేఖన బోధన జ్ఞాపకం చేసి ఉంటున్నాను. రెండోది జ్ఞాపకం చేసుకున్నట్టే శిథిలమైపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ దేవుని మందిరాన్ని బాగు చేసినటువంటి వ్యక్తుల రాజులలో రెండవ రాజు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఈ రెండవ రాజు ఒక రాజు గురించి జ్ఞాపకం, హిజ్కియా రాజు దేవుని మందిరమును బాగు చేసిన మనం చూస్తాం. రెండవ దినవృత్తాంతం గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనంలో, తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేయించెను అనే మాట వ్రాయబడింది. హిజ్కియా అనగా యెహోవా నా బలము అని అర్థం. ఈయన క్రీస్తు పూర్వము 719 నుంచి 690 వరకు అనగా 29 సంవత్సరములు ఈయన పరిపాలించినట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. రెండవ దినవృత్తాంతం గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనంలో, పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దానిని ఎత్తు చేయించెను, బయట మరి యొక్క గోడను కట్టించెను. బ్లిస్ అను
పండితుడు ఈ గోడను కనుగొన్నట్లుగా మనకు చరిత్రలో మనకు ఆధారాలు కనిపిస్తూ ఉంటున్నాయి. అదేవిధంగా ఒక కొలను త్రవ్వించి అక్కడ కాలువను వేయించి పట్టణములోకి నీళ్లు రప్పించెను అన్న మాట కూడా మనం చూస్తాం. ఇది రెండవ రాజులు 20 వచనంలో వ్రాయబడిన మనం చూస్తుంటున్నాం. హిజ్కియా రాజు ఆయన రాజుగా అయిన తర్వాత మొట్టమొదటి ఆయన చేసిన పని ఏంటంటే దేవుని మందిరము యొక్క తలుపులు తెరిచి వాటిని బాగు చేయించినట్లుగా మనం చూస్తుంటాం. మొట్టమొదటి ఆయన దేవుని యొక్క మందిర విషయంలో ఆయన ఎంతగానో జాగ్రత్త తీసుకున్నాడు. హిజ్కియా రాజు జాగ్రత్త తీసుకున్నట్లుగా మనం దీని యొక్క లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. పాడైన గోడ యావత్తును కూడా కట్టించి మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా జనానికి పట్టణంలోకి నీళ్లు సమృద్ధిగా ఉండులాగున తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని మందిరం యొక్క తలుపులను బాగు చేయించినట్లుగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి అలాంటి గొప్ప పని చేసినందుకు హిజ్కియా రాజుకు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చినట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూస్తుంటున్నాం. ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదము, దేవుడు చేసిన మేలు ఏంటంటే 2వ రాజులు 20వ అధ్యాయము 6-7 వచనంలో చూస్తే 15 సంవత్సరములు ఆయుష్ను పొడిగించెను అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు 15 సంవత్సరములు హిజ్కియా రాజుకు ఆయుష్ను పొడిగించినట్లుగా మనం చూస్తున్నాం. చావుకు దగ్గరలో ఉండే వ్యక్తిని నిజంగా నువ్వు చనిపోతావు, నీ కుటుంబాన్ని సరిచేసుకొని వర్తమానం వచ్చిన తర్వాత, ఆ భయంకరమైన దుర్వార్త వచ్చిన తర్వాత నిజంగా తాను పశ్చాత్తపడినప్పుడు, దేవునికి మొరపెట్టుకున్నప్పుడు 15 సంవత్సరములు దేవుడు ఆయనకు ఆయుష్ను పొడిగించినట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శిథిలమైపోతున్నటువంటి ఆ యొక్క దేవుని మందిరం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నటువంటి హిజ్కియా రాజు యొక్క జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు మనం చూస్తుంటున్నాం. ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో విజయాలు ఆయనకు ప్రసాదించినట్లుగా మనము చూస్తుంటున్నాం. కానీ ఆయన తన కుమారుని సరిగా పెంచలేకపోయినాడు. సిరియా రాజుతో ఆయన ఆ స్నేహం కలిగి ఉన్నాడు. అందువలననే ఆ వర్తమానము ఆ విధంగా వచ్చినట్లుగా మనకు చరిత్ర ఆధారంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను మనమందరం కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి మన యొక్క జీవితాన్ని మనము సరి చేసుకోవాలి. మన బంధుమిత్రులు, మన కుటుంబీకులు, మన పిల్లలు కూడా ఆత్మీయ జీవితంలో శిథిలమైపోతూ ఉంటే వారిని హిజ్కియా రాజు మాదిరిగా మనం బాగు చేయాలి. మన కుటుంబంలో ఉన్నటువంటి వారిని, మన యొక్క బంధుమిత్రులను, ఎవరైనా దేవునికి అయిష్టంగా జీవిస్తుంటే బాగు చేసిన పరిస్థితి మనం కలిగి ఉండాలని దీని యొక్క లేఖన మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు మన యొక్క సంస్థ శిథిలావస్థలో ఉంచినప్పుడు నిజంగా ఇప్పుడు మన పెద్దలను కమిటీ వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఈ హిజ్కియా రాజు స్థానంలో ఇప్పుడు కమిటీ పెద్దలు ఉన్నారు. గంధపాలన గారు, అదేవిధంగా మైకేల్ మోహన్ సారు, అదేవిధంగా జేసీ కులమూన్ సారు, జ్యోతిరాజ్ సిస్టర్, ఇంకా సుశీషం గారు, వీళ్ళందరూ కూడా ఒక కమిటీ కౌన్సిల్లో ఉంటూ నిజంగా ఈ మన యొక్క సంస్థ శిథిలము అటువంటి స్థితిలో ఉన్నప్పుడు నిజంగా వీళ్ళు ఎంతగానో ప్రార్థన ప్రారంభించారు. ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ ఉదయకాల ప్రార్థన ప్రారంభించారు. ఈ ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మనము చూస్తూ ఉంటున్నాం. ఇక మీదట చూడబోతూ ఉంటున్నాం. అనుకున్న విధంగా దేవుడు సక్సెస్ఫుల్ చేయబోతూ ఉంటున్నాడు. కాబట్టి మనము చేయవలసింది మనము చేస్తూ ఉంటే దేవుణ్ణి సహాయం కూడా మనకు ఎల్లప్పుడూ ఉంటుందని ఈ లేఖన భాగంలో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. శిథిలావస్థలో ఉన్నటువంటి మన ఇక్కడ హిజ్కియా రాజు ఏ విధంగా ఆ యెరూషలేము యొక్క దేవాలయ మందిరపు తలుపులు బాగు చేయించాడో మనం కూడా మన యొక్క సంస్థ విషయంలో కావచ్చు, వ్యక్తిగత కుటుంబ విషయాల్లో కావచ్చు, మనందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దేవుని అద్భుతాన్ని ఊహించని విధంగా మనం చూస్తాం. దేవునికి అద్భుతాన్ని ఊహించని విధంగా మనం చూస్తామని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మనతో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. హిజ్కియా రాజు ఈ యొక్క శిథిలావస్థలో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరపు తలుపులను, ఇంకోటి దానికి కావాల్సినటువంటి అన్ని విషయాల్లో గూడ కట్టించడము, నీళ్లు అందరికీ విధంగా రావడం అన్ని చేశారు. అందువలన దేవుడు 15 సంవత్సరములు ఆయుష్ను పొడిచిన మనం చూస్తుంటున్నాం. గొప్ప ఆశీర్వదించాడు.
నేను జ్ఞాపకం చేసి దైవ సేవకుని జ్ఞాపకం చేసి వచ్చినాను. ఈ శిథిలావస్థలో పడిపో ఉన్నటువంటి మన యొక్క సంశోషంలో ప్రయాసపడుతున్నటువంటి ఆడకౌంటి పెద్దలను దేవుడు హిజ్కియా రాజును ఏ విధంగా దీవించినాడో, ఆస్వాదించినాడో తప్పకుండా భవిష్యత్తులో దీవించబోతున్నాడు, ఆస్వాదించబోతూ ఉంటున్నాడు. ఊహించినటువంటి మేలులో ఆ దేవుడు కుమ్మరించబోతూ ఉంటున్నాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఊహించినటువంటి మేలులు, ఊహించినటువంటి ఆశీర్వాదాలు, ఊహకందనటువంటి దీవెనలు దేవుడు ఇవ్వబోతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, మనందరం జీవితం జ్ఞాపకం చేసుకుందాం, మన హృదయాలు మా పరిశీలన చేసుకుంటాం. శిథిలావస్థలోకి పడిపోకుండా మన హృదయాన్ని మనము శుద్ధి చేసుకుందాం. అందుకే దావీదు మారు అంటాడు, ఆ నా యందు శుద్ధ హృదయమును స్థిరంగా, నా అంతరంగంలో శుద్ధ హృదయమును స్థిరంగా పుట్టించమనే దేవుని యొక్క లేఖన భాగము కీర్తనలో మనం చూస్తుంటాం. నిజంగా అది ఎల్లప్పుడూ శుద్ధ హృదయము స్థిరంగా ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మన హృదయము నిజంగా దేవుని ఆలయము. ఈ హృదయం ఎల్లప్పుడూ శిథిలము కాకుండా పరిశుద్ధంగా, పవిత్రంగా మనం ఉంచుకోవాలని దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. హిజ్కియా రాజు దేవుని మందిరాన్ని బాగు చేసినందువలన దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారు. నేను కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని మనం పొందుకుంటామని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చివరిగా మనము మూడవదిగా యోషియా రాజు దేవుని మందిరమును బాగు చేయించినట్లుగా మనం దేవుని యొక్క లేఖన భాగం చూస్తున్నాం. యోషియా 2వ దినవృత్తాంత గ్రంథము 34వ అధ్యాయం 3వ వచనంలో దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమునకు యెరూషలేమును ఆ పవిత్రము చేయనారంభించెను అన్నమాట మనం చూస్తున్నాం. దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములు, పోత విగ్రహములను తీసివేసి అన్నమాట మనం చూస్తున్నాం. నిజంగా ఈయన రాజు అయిన తర్వాత ముట్టుముట్టి చేసినటువంటి పనులు, శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ దేవుని మందిర విషయంలో నిజంగా ఈయన కూడా ఎంతగానో ప్రయాసపడి మనం చూస్తున్నాం. దేవతా స్తంభములను పడగొట్టి, ఇంతకుముందు మనం చూస్తాం కదా, యోవాషు రాజు ఉన్నప్పుడు వాళ్ళు దేవతా స్తంభములను, విగ్రహములను పూజ చేసినట్లుగా మనం భ్రష్టులను మనం చూస్తున్నాం. తర్వాత యోషియా రాజు అయిన తర్వాత తిరిగి వాటిని తీసివేసినట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగము చూస్తున్నాం. యోషియా అనగా యెహోవా బాగు చేయును అని అర్థం. యోషియా అనగా యెహోవా బాగు చేయును. క్రీస్తు పూర్వము 638 నుంచి 609వ సంవత్సరం వరకు, అనగా 31 సంవత్సరములైన పరిపాలించినట్లుగా మనం దేవుని యొక్క లేఖన భాగం చూస్తుంటున్నాం. ఇతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించిన వాడు, కుడికైనను ఎడమకైనను తొలకుండా తన పితరుడైన దావీదు చేసిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించినట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాం. యోషియా యొక్క జీవితంలో ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. యోషియా యొక్క జీవితంలో ఆయన నిజంగా రాజుగా ఉన్నప్పుడు కూడా, అంత గొప్ప ఉన్నతస్తుడు కూడా, కుడి గాని ఎడమ గాని ఆయన మల్లలేదు అని దేవుని యొక్క లేఖన భాగంలో చూస్తున్నాం. నిజంగా దేవుని బిడ్డల మనం కూడా, అంత గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి కూడా నిజంగా నీతిమంతుడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఉన్నతమైన అధికారం ఉన్నటువంటి, నిజంగా కొంచెం అధికారం ఉంటే అధికారాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నేటి సంఘాల్లో కూడా అధికారం ఉన్నటువంటి వారు, సంఘాలలో కూడా ఆత్మీయమైనటువంటి అధికారులుగా, నాయకులు వారు కూడా వారికి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనకుండా దుర్వినియోగం చేసుకుంటున్నారు. తన సొంత ఆలోచనతో సంఘము పాడైపోవడానికి కారకులు అవుతూ ఉంటున్నారు. కానీ యోషియా రాజు ఆ విధంగా కాదు. ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. నిజంగా అతని గురించి నిజంగా దేవుడు గొప్పగా తన పరిశుద్ధ గ్రంథంలో రాయించినట్లుగా మనం చూస్తున్నాం. కుడికి గాని ఎడమ కానీ తొలగకుండా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మన మన హృదయము శిథిలావస్థలోకి వెళ్ళకూడదు అంటే నేను నిజంగా కుడికి గాని ఎడమ కానీ తొలగిపోకూడదు. సైతాన్ శోధనలో పడిపోకూడదు. సైతాన్ శోధనలో మనం పడిపోయిన కుడి గాని మనం మళ్ళీ ఏమనుకోండి, మన హృదయము నిజంగా పాడైపోతుంది. మన హృదయంలో క్రీస్తు రాకుండా మన హృదయము పాడైపోతుంది అని దేవుని యొక్క లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. అప్పుడు యూదారాజు కలిగినటువంటి ఆశీర్వాదము, నిజంగా ఆయన జీవితం దేవుడు చేసిన ఏంటంటే, ఇజ్రాయేల్ యూదా రాజుల గ్రంథమందు అతని గురించి వ్రాయబడి, అతన్ని భయభక్తుల గురించి, ధర్మశాస్త్రమును అనుసరించడం గురించి వ్రాయబడినట్లుగా మనము చూస్తుంటున్నాం. యూదా రాజుల గ్రంథంలో వారి పేర్లు రాయబడాలంటే చాలా యోగ్యత కావాలి, చాలా యోగ్యులుగా ఉండాలి, అర్హత కలిగి ఉండాలి.
ఈ యోషియా రాజుకు ఆ అర్హత దొరికింది. ఆ యొక్క నిజంగా ధర్మశాస్త్రమందు ఆయన అనుసరించడం గురించి కూడా వ్రాయబడినట్లుగా మనం లేఖన భాగంలో జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇజ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు అతని గురించి చాలా గొప్పగా వ్రాయబడినట్లుగా, అతని భయభక్తి గురించి గొప్ప వ్రాయబడినట్టు మనం చూస్తుంటున్నాం. అంత ఆధిక్యత ఆయన పొందుకున్నాడు. అంత గొప్ప ఆధిక్యతను ఆయన పొందుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. నేను కూడా ప్రియమైనటువంటి దేవుని ఆ, సంగమా, ప్రియమైన దేవుని బిడ్డారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, నేను మనందరం కూడా యోషియా రాజు ఏ విధంగా నీతిమంతుడిగా జీవించినాడు, కుడికి గాని ఎడమ కానీ ఏ విధంగా ఆయన మళ్ళకుండా తన జీవితం కొనసాగించినాడో, నేను కూడా ఆ విధంగా మన జీవితాలను కొనసాగించినట్లయితే దీని యొక్క దీవెని మనం పొందుకుంటాం. ఒకవేళ మనము కుడి గాని ఎడమ గాని మళ్ళామనుకో, మన హృదయం శిథిలం అయిపోతుంది, మన జీవితమే శిథిలం అయిపోతుంది, మనమే పాడైపోతాం. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చేస్తుంది, దేవుని యొక్క కోపం మన మీదకి వచ్చేస్తుంది. ఆ ఇక్కడ మొదటి రాజు యోవాషు రాజు ఫస్ట్ బాగానే ఉన్నాడు, కానీ తర్వాత ఆ దేవుని ఉగ్రత గురైనాడు. తర్వాత భ్రష్టుడు అయిపోయినాడు. తర్వాత దేవుని యొక్క శిక్ష అతనికి వచ్చింది. అతను రోగి అయినాడు. అతను పడక మీద కానీ చంపబడినాడు. ఇవన్నీ ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ యోవాషు రాజు మాదిరి కాకుండా నేను ఇస్కే రాజు మాదిరిగా, అదేవిధంగా ఆ యోషియా రాజు మాదిరిగా నేను మన జీవితాన్ని కొనసాగించినట్టే మన జీవితం పాడైపోకుండా, శిథిలావస్థలకు పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. దీని యొక్క లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి శిథిలం అవుతున్నటువంటి మన జీవితాన్ని పాడు చేసుకోకుండా ఉండాలి అంటే యోషియా రాజు మాదిరిగా, ఇస్కే రాజు మాదిరిగా మన జీవితంలో మనము సరి చేసుకోవాలి. మన జీవితంలో దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క కుటుంబాలు, మన యొక్క సంఘాలు ఎదగడానికి మనం ప్రయాసపడాలి. శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి యవన బిడ్డలను కూడా మనం బలపరచుకోవడానికి మనం ప్రయాసపడాలి. యోషియా ఎంతగానో ప్రయాసపోయినాడు, ఇస్కే రాజు ఎంతగానో ప్రయాసపోయినాడు. వాళ్ళు దేవుని మందిరాన్ని బాగు చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనకు అడా కమిటీ ఎంతగానో ప్రయాసపడుతున్నారు శిథిలావస్థలో ఉన్న మన సంస్థ విషయంలో. తప్పకుండా ఒక రోజు ఆ దేవుడు మనం అనుకున్న దేవుడు సక్సెస్ఫుల్ చేస్తాడు. ఇస్కే రాజు అనుకున్న విధంగా దేవుని మందిరాన్ని ఆయన మంచి చేయించాడు. యోషియా రాజు అనుకున్న విధంగా దేవుని మందిరాన్ని బాగు చేయించాడు. మన పెద్దలు అనుకునే విధంగా కూడా దేవుడు మన సంస్థను బాగు చేయబోతుంటున్నాడు. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము మనం ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖన బాధ్యత మనం జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడురా, దేవుడు మన పక్షంలో దేవుడు ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనము ప్రతి రోజు కూడా ఉదయకాల ప్రార్థనలో మన సంస్థ విషయంలో ప్రార్థన చేస్తుంటున్నాం, వ్యక్తిగత విషయాల్లో ప్రార్థన చేస్తున్నాం, మన పిల్లల విషయంలో ప్రార్థన చేస్తున్నాం, అన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. అద్భుత కార్యాలు చేస్తున్నాడు దేవుడు. ఇక మీదట అనేక అద్భుతాలు చేయబోతుంటున్నాడు. మనము పొందుకొని సంతోషించేటటువంటి ఆశీర్వాదాన్ని మనము పొందుకొనబోతూ ఉంటున్నాం. కాబట్టి నేను అందరం కూడా మన జీవితాలు పరిశీలన చేసుకుందాం, హృదయ పరిశీలన చేసుకుందాం. ఇస్కే రాజు మాదిరిగా నా హృదయం పాడు కాకుండా, దేవుని ఆలయం నా హృదయం పాడు కాకుండా, శిథిలావస్థలకు వెళ్ళిపోకుండా నేను తగిన జాగ్రత్త తీసుకోవాలంటే మనం తీర్మానం చేసుకుందాం. యోషియా రాజు ఏ విధంగా నీతిమంతుడు జీవించినాడో, నేను కూడా నీతిమంతునిగా కుడికి గాను ఎడమకాని మలకుండా నేను కూడా జీవించాలని మనం తీర్మానం చేసుకుందాం. ఈ యోవాషు రాజు మాదిరిగా నేను నా జీవితాన్ని కొనసాగించకూడదు, భ్రష్టత్వంలోకి వెళ్ళకుండా నేను ఉండాలి. యోవాషు రాజు భ్రష్టత్వంకి వెళ్ళి ఆయన దేవుని ఉగ్రత పొందుకున్నాడు. నేను కూడా తిరిగి పాపములో పడిపోతే దేవుని ఉగ్రత నా మీదికి వస్తుంది అనేటటువంటి మన సత్యాన్ని మనం తెలుసుకొని ఆ దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా నేను సరి చేసుకుంటాను ప్రభు అని దేవుని దగ్గర తీర్మానం చేసుకుందాం. ఈ మూడు విషయాలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. అప్పుడు మన జీవితం శిథిలమైపోకుండా, మన ఆత్మీయ జీవితం శిథిలమైపోకుండా, మన హృదయమైన దేవుని ఆలయము శిథిలమైపోకుండా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి యోవాషు రాజు మాదిరి కాకుండా ఇస్కే రాజు మాదిరిగా, అదేవిధంగా యోషియా రాజు మాదిరిగా మన జీవితాలు మనం కొనసాగిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకున్నాం. అలాంటి జీవితం దేవుడు నీకును నాకును మనందరికీ దయచేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ.